హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య మోక్ష వ్లాగ్. నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ రోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్ మ్యాంగోతో ఒక ఐస్ క్రీమ్ అయితే చూపిస్తున్నాను. చాలా టేస్టీగా అండ్ చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. హెల్దీగా ఇంట్లోనే పిల్లలకి ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయాలంటే ఇలా చేసి పెట్టండి. పిల్లలైతే బయట ఐస్ క్రీమ్ అస్సలు అడగరు, అంత నచ్చుతుంది ఇదైతే. మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ దీనికోసం డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసుకోవాలి. కాజునైతే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, కాజు, బాదం, పిస్తా అలా. నేనైతే కాజు అలానే బాదం రెండింటిని అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత మనకి మ్యాంగోస్ అయితే తీసుకోవాలి. మీకు నచ్చిన మ్యాంగోస్ అయితే తీసుకోండి. ఇక్కడ నేనైతే 2 మ్యాంగోస్ అయితే తీసుకున్నానండి. మీకు నచ్చిన మ్యాంగోస్ అయితే తీసుకోవచ్చు. బంగినపల్లి, రసాలు అలా మీకు నచ్చింది. నాకు వీటి పేరు అయితే అంతగా తెలీదు. ఇది స్వీట్గా ఉండే మ్యాంగోస్ అయితే తీసుకోవాలి. పులుపు ఉంటే అస్సలు బాగుండదు. నేను తీసుకున్న మ్యాంగోస్ అయితే చాలా స్వీట్గా ఉన్నాయి. ఫస్ట్ అయితే మ్యాంగోస్ని అయితే శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక నైఫ్ తీసుకుని పైన అయితే ఒక ముక్క అయితే కట్ చేసేసుకోవాలి. మరి చిన్నగా కట్ చేసుకోకండి. లోపల నుంచి కొంచెం కొంచెంగా కట్ చేసుకుంటూ రావాలి. అంటే దీంట్లో ఉండే టెంక్ ఉంటుంది కదా, దాన్ని మనం బయటికి తీసేయాలి. మామిడి పండుకి నైఫ్ అయితే గుచ్చుకుని కన్నం పడకూడదు అనమాట. తర్వాత స్పూన్ తోటి కొంచెం కొంచెం లూజ్ చేసుకుంటూ తీసాను. ఈజీగా అయితే వచ్చేసింది. కొంచెం ఇదే కష్టం అనమాట. మ్యాంగోకి కన్నం పడకుండా టెంకని అయితే బయటికి లాగేయాలి. మామిడి పండు బాగా పండిందంటే త్వరగా వచ్చేస్తుంది. ఇలా నేను 2 మామిడి పళ్ళు కూడా టెంక అయితే తీసేసి ఒక గిన్నెలో అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం దీని మధ్యలో ఐస్ క్రీమ్ని అయితే స్టఫ్ చేసుకోవాలి. దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకోసం చూపిస్తాను. ఇప్పుడు దీనికోసం మనం అయితే పాలు అయితే తీసుకోవాలి మధ్యలో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం. నేనైతే 1/2 లీటర్ వరకు పాలు తీసుకున్నాను. అలానే దీంట్లోకి కొంచెం పాల పొడి కూడా తీసుకున్నాము. మిల్క్ పౌడర్ ఉంటుంది కదా, అది దీంట్లో కొంచెం వేసుకోవాలి చిక్కదనం కోసం. క్రీమ్ పాలు తీసుకున్నానండి. అలానే పాల పొడి కూడా తీసుకున్నాను. పాల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అలానే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, వాటిని కూడా ఇందులో వేసేసుకున్నాను. నేను వీడియో కోసం ఒకసారి వేసి చూపించేసాను, కానీ కలిపేసుకున్న తర్వాత గ్యాస్ మీద పెట్టిన తర్వాత కూడా వేసుకోవచ్చు. మిల్క్ పౌడర్ మనకి పాలలో బాగా కలిసిపోవాలి, ఉండలు కట్టకుండా. అలా కలిసేంత వరకు కలిపేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేయడం వల్ల పాలైతే బాగా చిక్కగా ఉంటాయండి, అందుకోసం వేస్తున్నాను. ఒకవేళ మీరు లేకపోయినా కూడా పర్వాలేదు. తర్వాత దీంట్లోకి షుగర్ అయితే వేసుకోవాలి. షుగర్ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది ఐస్ క్రీమ్ కాబట్టి. ఒక చిన్న కప్పుడు షుగర్ అయితే వేసేసుకోండి. అంటే ఒక 6-7 స్పూన్ల వరకు వేసుకోవాలి. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే కూడా ఎక్కువ వేసుకోవచ్చు. పంచదారకు బదులుగా మీరు కండెన్స్డ్ మిల్క్ అయినా వాడుకోవచ్చండి. ఒకసారి కలిపేసుకుని పాలని స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. ఫస్ట్ పాలైతే పొంగురానివ్వండి. తర్వాత సిమ్లోనే పెట్టి కలుపుకుంటూ అడుగు పట్టకుండా మరిగించుకోవాలి పాలని. ఎంత బాగా మరిగితే అంత చక్కగా మలైలాగా వచ్చి కుల్ఫీ ఐస్ క్రీమ్ అయితే రెడీ అవుతుంది మనకి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. పాలు అడుగుపట్టి మాడి పట్టిందంటే మాత్రం అస్సలు టేస్టీగా ఉండదు. ఐస్ క్రీమ్ మొత్తం పాడైపోతుంది. మాడి స్మెల్ అయితే రాకుండా అడుగు పట్టకుండా కలుపుకోండి. పాలు ఆల్మోస్ట్ సగం వరకు మరిగిపోయిన తర్వాత కొంచెం యాలకుల పొడి అయితే వేసుకున్నాను. కొంచెం సేపటి తర్వాత పాలు బాగా మరిగాక ఇంకొకసారి మళ్ళీ అయితే కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇక్కడ వేసిన పాలు ఇక్కడ వరకు మరిగాయి, సగం వరకు మరిగిపోయాయి. మీరు కావాలంటే పావు వంతు వరకు కూడా మరిగించేసుకోవచ్చు. ఇలా మరిగిన తర్వాత పాలు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. పాలు పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పాలని మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయలు, దాంట్లో అయితే వేసుకోవాలి. ఇలాగా మొత్తం పాలు అయితే దీంట్లో నిండుగా అయితే వేసేసుకోండి. నేను తీసుకున్న 1/2 లీటర్ పాలకి 3 మ్యాంగోస్ వరకు చేసుకోవచ్చండి. ఇక్కడ నేను 2 మ్యాంగోస్ తీసుకున్నాను కాబట్టి రెండింట్లోని వేసేసుకుని మనం పైన కట్ చేసుకున్నాం కదా దాన్ని కూడా దీనిపైన క్యాప్లో అయితే పెట్టేసుకోండి. మిగిలిన పాలని నార్మల్గా నేను గ్లాసులో వేసుకుని కుల్ఫీలాగా అయితే ఐస్ క్రీమ్ చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని రాత్రి అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మరుసటి రోజుకి ఇలా అయితే ఫుల్గా ఐస్ అయిపోయాయి, చక్కగా గడ్డగట్టేసింది. ఇలా మనకి కదలకుండా ఉండే ఒక బౌల్లో పెట్టుకుంటే మనకి అటు ఇటు కదిలిపోకుండా పడిపోకుండా చక్కగా ఉంటాయన్నమాట. ఇప్పుడు వీటిల్ని చక్కగా చెక్కేసుకోవాలి. అంటే పైన తొక్క తీసేయాలి. ఇలా తీసేటప్పుడు మనకి చెయ్యి చాలా నొప్పి అనిపిస్తుంది, ఐస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అలాంటప్పుడు మీరు క్లాత్ కానీ ఇలా టవల్ కానీ పెట్టుకుని మొత్తం పీల్ చేసేసుకోండి. ఇలా మ్యాంగో మొత్తం పీల్ చేసేసుకున్నాను నేను. కొంచెం సేపు పక్కన పెట్టి తీసుకుందాంలే అనుకునేసరికి కుల్ఫీ ఐస్ క్రీమ్ కాబట్టి త్వరగా కరిగిపోతుంది, మీకు సరిగ్గా ఐస్ క్రీమ్ అయితే రాదండి.
ఇలాగ మొత్తం చెక్కేసుకుని ఒక నైఫ్ తీసుకుని చక్కగా స్లైసెస్ లాగా కట్ చేసేసుకోండి. స్టఫ్డ్ మ్యాంగో కుల్ఫీ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. లోపలైతే ఆ మలై కుల్ఫీ టేస్ట్, వైట్ మ్యాంగో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకి హెల్దీగా చేయాలన్నా ఇలా ఐస్ క్రీమ్ ఇంట్లోనే తయారు చేసి పెట్టచ్చు. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా స్పెషల్ గా ఇలా ఇంట్లోనే చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. సమ్మర్లో ది బెస్ట్ ఐస్ క్రీమ్ అని కూడా చెప్పచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ చేసి నా వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి. బాయ్ అండి.